పీజీ సెట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ ఎంఫార్మసీ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సో రేపటి నుంచి మనకు ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ వీడియోలో ఒక 10 టిప్స్ అయితే చెప్పడం జరుగుతుందండి. సో దట్ మీకు ఒక 10 to 15 మార్క్స్ అయితే పక్కా మీ యొక్క మార్క్స్ కన్నా యాడ్ అయిపోతాయి. సో దట్ మీకు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, జేఎన్టీ కావచ్చు, ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో సో మనకు ఎన్ని మార్క్స్ రావాలి, సో వాటి గురించి ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దానికన్నా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు పీజీ సెట్ అంటే ఎంటెక్ ప్లస్ ఎంఫార్మసీ అన్ని అప్లికేషన్స్ వచ్చేసి 26,085. సో ఒక అప్రాక్సిమేట్లీ 26,000 అప్లికేషన్స్ వచ్చాయి. అందులో బీటెక్ వాళ్ళు ఉంటారు, బీ ఫార్మసీ వాళ్ళు ఉంటారు. అందులో బీటెక్ వాళ్ళలో ఎవరైతే సిఎస్ఐటి ఉంటారో, సో సిఎస్సి కావచ్చు, ఐటీకి సంబంధించిన వాళ్ళు 10,000 మెంబర్స్ అప్లై చేస్తారు, 10,047. సో హైయెస్ట్ అప్లికేషన్స్ అండ్ కాంపిటీషన్ కూడా ఇందులోనే ఉంటుంది. సెకండ్ ఫార్మసీ స్టూడెంట్స్, సో ఫార్మసీ అందరు ఒకే గ్రూప్ కింద వస్తారు కాబట్టి 8,259 స్టూడెంట్స్ అప్లై చేస్తారు. సివిల్, సో సివిల్లో 1725 మెంబర్స్ మాత్రమే అప్లై చేస్తారు. నెక్స్ట్ ట్రిపుల్ ఈ వచ్చేసి 1609 అంటే 1600 మెంబర్స్. నెక్స్ట్ రిమైనింగ్ బ్రాంచెస్ అందరూ బిలో 500 ఉంటారు. సో కేవలం కాంపిటీషన్ సిఎస్సి ఐటీలో ఉంటుంది. ఫార్మసీ వాళ్ళందరూ ఒక గ్రూప్. నెక్స్ట్ సివిల్లో 1700, అది కూడా చాలా తక్కువ కాంపిటీషన్. ట్రిపుల్ ఈ కూడా 1600 తక్కువ. రిమైనింగ్ బ్రాంచెస్ మెకానికల్, ఈసీఈ, మెటలర్జీ కావచ్చు, వేరే ఇతర డిపార్ట్మెంట్ ఎవరైతే బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో మీ గ్రూప్లో 200 బిలో, 300 బిలో, 400 బిలో మాత్రమే ఉంటారు. వేలల్లో అయితే ఉండరు. సో ఎవరైతే ఈ 2-3 డేస్ అన్న ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి రాస్తే మీకు మంచి ర్యాంక్, మంచి కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా ఎవరైతే రేపటి నుంచి ఎగ్జామ్స్కి వెళ్తున్నారో అండ్ అప్కమింగ్ June 1 వరకు ఎవరైతే వెళ్తున్నారో వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి, హాల్ టికెట్ ప్రింట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక ఐడి ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి. ఆ ఐడి ప్రూఫ్ ఎట్లుండాలి, మీ యొక్క హాల్ టికెట్లో డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఐడి ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి. ఐడి కార్డు అండ్ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వకపోతే ఎగ్జామ్స్కి అయితే అలో అయ్యారు. సో మ్యాండేటరీగా ఒక ఒరిజినల్ అయితే తీసుకొని వెళ్ళండి, ఒక పెన్ తీసుకొని వెళ్ళండి. సో ఇవి రెండు తీసుకొని వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 29, 30, 31 మే అండ్ 1 జూన్. ఈ 4 డేస్లో మీ యొక్క ఎగ్జామ్ ఏ రోజు ఉంది, ఎగ్జామ్ ఏ షిఫ్ట్ ఉంది, మనకు ఎంట్రీ టైం కావచ్చు, క్లోజ్ టైం కావచ్చు, మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఎప్పుడుందో క్లియర్గా మీకు హాల్ టికెట్లో ఇస్తారు. సో ఇంకా ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేరు మీ వెబ్సైట్ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ మనకు 100 మార్క్స్ ఉంటుంది, టైం 2 అవర్స్ ఉంటుంది, 120 మినిట్స్. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ బీసీ అండ్ ఓసీ ఈడబ్ల్యూ స్టూడెంట్స్ మనకు 120 మార్క్స్కి 30 మార్క్స్ రావాలి, అప్పుడే క్వాలిఫై అవుతారు. సో క్వాలిఫై అయితేనే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ ఇస్తారు, లేకపోతే కౌన్సిలింగ్ ద్వారా మీకు సీట్ అయితే రాదు. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో మీకు ఎలాంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ రాదు, జస్ట్ మీరు ఎగ్జామ్ అటెంప్ట్ ఇస్తే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇప్పుడు పీజీ సెట్కి సంబంధించిన ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో ఒక 10 ఇంపార్టెంట్ టిప్స్ అయితే చెప్తాను. అవి ఫాలో అయితే పక్క మీకు ఒక 10 to 15 మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో దట్ మీకు ఎగ్జామ్లో మంచి ర్యాంక్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీకు కాలేజెస్ లిస్ట్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్స్ లిస్ట్ కావచ్చు, ఏవైతే క్వశ్చన్ పేపర్ లింక్స్ అన్ని కింద ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ గైడెన్స్ కావాలనుకుంటే మీరు 100 రూపీస్ పే చేస్తే టిల్ అడ్మిషన్ ప్రాసెస్ మీకైతే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని లింక్స్ అండ్ ఫోన్ నంబర్ కూడా కింద ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరైతే అప్రోచ్ అవ్వచ్చు. సో ఇప్పుడు టాప్ 10 ఏవైతే మనకు టిప్స్ ఉంటాయో అవి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పీజీ సెట్కి సంబంధించిన ఒక 10 ఇంపార్టెంట్ టిప్స్ అయితే ఇప్పుడు చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆన్సర్ నోన్ క్వశ్చన్స్. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ 100 క్వశ్చన్స్ ఉంటాయి కదండి. ఈ 100లో మనకు 2 అవర్స్ ఎగ్జామ్. ఈ 2 అవర్స్ ఎగ్జామ్లో మీరు 1 అవర్ ఫస్ట్ 1 అవర్ ఏం చేయాలంటే 1 to 100 క్వశ్చన్స్ అన్నీ చూడాలి. అంటే ఒకే క్వశ్చన్ మీద మీరు 1 minute 2 minutes అట్లా స్పెండ్ చేయకండి. అంటే మీకు వచ్చిన రాకపోయినా ఫస్ట్ 100 క్వశ్చన్స్ మీరు అన్నీ చూడాలి. అండ్ ప్రతి క్వశ్చన్ మీద స్పెండ్ 30 seconds or 20 seconds మాత్రమే మీరు స్పెండ్ చేయాలి. ఇప్పుడు ఒక ఫస్ట్ క్వశ్చన్ ఉంది, ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది, మనకు తెలిసిన క్వశ్చన్ వచ్చిందంటే 30 seconds చూడాలి. 30 secondsలో మీరు ఆన్సర్ అయితే వేసేసేయండి. సపోజ్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఉంది, సెకండ్ క్వశ్చన్ మీకు తెలియదని 10-15 సెకండ్స్లో తెలిసిపోతుంది మనకు అది వచ్చా రాదా. సో రానప్పుడు మనం వదిలేసేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ థర్డ్ క్వశ్చన్ ఉంది, థర్డ్ క్వశ్చన్ మనకు తెలుసు, కాకపోతే పర్ఫెక్ట్ ఆన్సర్ ఏదో తెలుసుకోలేకపోతున్నాం. అప్పుడు ఏం చేయాలంటే మీకు ఎగ్జాంపుల్ ఆప్షన్స్ చూసి ఓకే ఏ అన్నా డి అన్నా అవుతుంది అనుకుంటే అలాంటి క్వశ్చన్స్కి మీరు ఏం చేయాలంటే మార్క్ ఫర్ రెస్పాన్స్ కావచ్చు, మార్క్ ఫర్ రివ్యూ పెట్టేసేయండి. సో ఇప్పుడు మనకి 3 type ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి తెలిసిన క్వశ్చన్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి తెలియని క్వశ్చన్ ఉంటుంది, థర్డ్ వచ్చేసి మనకు 50-50 ఛాన్సెస్, ఓకే ఇది మనకు రావచ్చు అనుకున్న క్వశ్చన్స్ మార్క్ ఫర్ రివ్యూ. తెలియనిది నార్మల్గా వదిలేసేయండి, దాన్ని ఏం చేయకండి.
సో ఫస్ట్ 30 సెకండ్స్ మీరు ఒక్కొక్క క్వశ్చన్ స్పెండ్ చేస్తే మీకు 1 అవర్లో 100 క్వశ్చన్స్ తెలిసిపోతాయి. అందులో మీకు 20 తెలిసిన 20, 15, 30 బేస్డ్ ఆన్ యువర్ ప్రిపరేషన్ మీకైతే తెలిసిపోతుంది ఎన్ని క్వశ్చన్స్ చేశారని. నెక్స్ట్ 1 అవర్ ఏం చేయాలో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అండ్ మనకు మోడల్ పేపర్స్ వెరీ 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 ఇంపార్టెంట్, ఎందుకంటే వే ఆఫ్ క్వశ్చనింగ్ సేమ్ టైప్ ఉంటాయి. ఏ ఏరియా నుంచి వస్తున్నాయో మీకైతే తెలిసిపోతుంది. అండ్ మనకు కాంపిటీషన్ కూడా చెప్పాను కదా, ఎక్సెప్ట్ సిఎస్సి, ఐటీ మిగతా బ్రాంచెస్ అన్నీ మనకు తక్కువ కాంపిటీషన్. జస్ట్ ఈ 2-3 డేస్ మీరు చదువుకున్నా మీరైతే 50+ అయితే తెచ్చుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లాస్ట్ 4 ఇయర్స్ పేపర్స్ ఉంటాయి, కింద లింక్స్ ఉంటాయి. సో వాటి ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆప్షన్స్లో ఆన్సర్స్ పెద్దగా ఉంటుందో మోస్ట్లీ అదే ఆన్సర్. ఇప్పుడు ఫార్మసీ వాళ్ళు ఉంటారు అండ్ కొన్ని థియరీ క్వశ్చన్స్ అడుగుతారు, ఫార్మసీ కావచ్చు ఈ బీటెక్ వాళ్ళకు. ఏవైతే ఆప్షన్స్ కొద్దిగా క్లారిటీగా కొద్దిగా పెద్దగా ఇస్తారో మోస్ట్లీ అదే ఆన్సర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఏవైతే ఆన్సర్స్ ఉంటాయో అవి కొద్దిగా డీటెయిల్గా ఇస్తారు. సో అలాంటి ఆప్షన్స్ మీరు డైరెక్ట్గా ఆ ఆప్షన్స్ పెట్టండి. థర్డ్ వచ్చేసి ఆల్ ద ఎబో ఉంటాయి కొన్ని. ఆల్ ద ఎబో కావచ్చు, బోత్ 1,2, బోత్ 1,3, బోత్ బి అండ్ సిఆర్ కరెక్ట్, ఇట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి కదా. సో మోస్ట్లీ అవే ఆన్సర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎలిమినేట్ 2 ఆప్షన్స్ అండ్ చూస్ ఆన్సర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్లో మీకు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేస్తారు. నెక్స్ట్ B, C కావచ్చు, A, D అని ఉంది. సో A, Dలో మీరు పర్ఫెక్ట్గా ఏది అవ్వచ్చు. సో అట్లా డెసిషన్ తీసుకొని ఎలిమినేషన్కి ఒక 10-15 సెకండ్స్, ఆన్సర్ చూసి ఒక 15 సెకండ్స్, క్వశ్చన్ చదవడానికి ఒక 15 సెకండ్స్, మొత్తం దాని మీద స్పెండ్ చేయాల్సింది 1 మినిట్ మాత్రమే. సో ఆ 1 మినిట్లో మీరు ఎలిమినేట్ చేసి 2 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ పెట్టేసేయండి. సో అట్లా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఎలిమినేషన్ చేయండి. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఆన్సర్ యాజ్ నంబర్స్, రిమూవ్ లోయెస్ట్ అండ్ హైయెస్ట్. సపోజ్ కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే నంబర్స్ ఉంటాయి, న్యూమరికల్ వాల్యూస్. సో అప్పుడు మీరు ఏం చేయండి, లోయెస్ట్ వాల్యూ తీసేసేయండి, హైయెస్ట్ వాల్యూ తీసేసి రిమైనింగ్ ఏవైతే ఉంటాయో అందులో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవ్రీ టైం ఇదే అవుతుందని చెప్పలేము, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్లా ప్యాటర్న్స్ అయితే ఉంటాయి. సో హైయెస్ట్ లోయెస్ట్ తీసేసి మిగతా B, C కావచ్చు. సో సపోజ్ అది A, Dలో ఉంటే A, D అందులో ఏదో ఒకటి మీరు పెట్టడానికి పెట్టండి. సో నెక్స్ట్ 6th కీవర్డ్స్ సేమ్ ఇన్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సపోజ్ ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తారు, క్వశ్చన్స్లో ఒక కీవర్డ్ ఆర్ కీవర్డ్కి రిలేటెడ్ అయిన ఆన్సరే ఉంటే సో అది మోస్ట్లీ ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో కీవర్డ్స్ కూడా చూసుకోండి. కీవర్డ్ అంటే మెయిన్ దేని పర్పస్ అడుగుతున్నారు క్వశ్చన్స్, అట్లా చూసుకోండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చదవాలి, నేను డైరెక్ట్ అన్ని ఏలు పెడతా, నేను డైరెక్ట్ బీలు పెడతా, అన్ని సీలు పెడతా, డీలు పెడతా అనుకుంటారు. సో ఆ పెట్టేది కూడా కొద్దిగా ప్రాపర్గా పెట్టండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు 100 ఉన్నాయి, 100 ఫస్ట్ అన్ని 1 అవర్ చూసిన తర్వాత సపోజ్ మీరు ఒక 20 పర్ఫెక్ట్ పెట్టారు, 30 పర్ఫెక్ట్ పెట్టారు, సపోజ్ ఒక 25 పర్ఫెక్ట్ పెట్టారు, ఎన్నైనా పర్ఫెక్ట్ పెట్టని మిగతాయి ఏం చేయండి అంటే ఫస్ట్ 1 to 10 క్వశ్చన్స్ ఉన్నాయి, 1 to 10లో ఒక 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ పెట్టారు, మిగతా 7 మీరు అన్ని ఏలు పెట్టండి. నెక్స్ట్ 11 నుంచి 20 అన్ని బీలు పెట్టండి. నెక్స్ట్ 21 to 30 సీలు పెట్టండి, 31 to 40 డి పెట్టండి. సో అట్లా ర్యాండమ్గా ABCD, నెక్స్ట్ ABCD, నెక్స్ట్ AB. సో అట్లా పెడితే కొద్దిగా మార్క్స్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనకు ఏలు ఎన్ని ఉంటాయో, బీలు ఎన్ని ఉంటాయో, సీలు ఎన్ని ఉంటాయో, డీలు ఉంటాయో తెలియదు. కానీ ప్రతి ఎగ్జామ్లో ఏలు మినిమం 20 to 25 ఉంటాయి, బీలు 20 to 25 ఉంటాయి, సీలు 20 to 25, డి 20 to 25. ఒక్కొక్కసారి A 30 ఉండొచ్చు, B 30 ఉండొచ్చు, C 35 ఉండొచ్చు. సో అప్రాక్సిమేట్లీ యావరేజ్గా ఒక ఆప్షన్ 15 to 25 అయితే ఉంటాయి. సో అట్లా ఒక్కొక్కసారి మీరు అన్ని ఏలు పెట్టి ఒక్కొక్కసారి తక్కువ ఏలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీకు లాస్ అవుతుంది. సపోజ్ బీలు వచ్చినాయి, బీలు సపోజ్ ఎక్కువ వస్తే బెనిఫిట్ అవుతారు. సో మనకి ABCDలో ఏది ఎక్కువ ఏది తక్కువ అని ఎగ్జాక్ట్లీ చెప్పలేం. కాబట్టి సపోజ్ మీరు 1 to 10 మొత్తం ఒక 3 పర్ఫెక్ట్ చేసి మిగతా 7 A పెట్టేసేయండి. నెక్స్ట్ BCD ఇట్లా పెట్టడం వల్ల ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 10 క్వశ్చన్స్లో పక్క ఏలు 3 ఉంటాయి, బీలు 3 ఉంటాయి, సీలు 3 ఉంటాయి, డీలు ఇప్పుడు ఇట్లా 3 వచ్చేస్తే అది కనీసం 1 ఉంటుంది. అంటే ప్రాబబిలిటీ పరంగా ఒక 3 అన్న వస్తాయి. అంటే సపోజ్ మీరు అన్ని ఏలు 1 to 10 ఏలు పెట్టి బీలు అట్లా పెడతా ఉంటే 1 to 10లో ఒక 3 కరెక్ట్ అయినా 3 into 10 30 మార్కులు వచ్చేస్తాయి. సో ఇట్లా చేస్తే సో అన్ని ఏలు బీలు ABCD ఇట్లా పెడితే కనీసం మీకు 30 మార్కులు వస్తాయి. అంటే అసలు పేపరే చూడకుండా ఆన్సర్లు పెడితే 30 మార్కులు ఈజీగా వస్తాయి. ఆన్సర్లు చూసి మీరు సపోజ్ 100లో ఒక 20 కరెక్ట్ పెట్టి 80లో ఈ ట్రిక్ వాడితే మీకు అక్కడ ఒక 25 యాడ్ అయినా 45 మార్క్స్ వస్తాయి. సో ఒక్కొక్కసారి 40 రావచ్చు, 45 రావచ్చు. బేస్డ్ ఆన్ యువర్ స్ట్రాటజీ మీకైతే మార్క్స్ యాడ్ చేస్తాయి. అంటే ఇది మనకు
లక్కీగా అంటే ఒక్కొక్కసారి ఏ పెట్టి ఏలో ఓన్లీ 10 వచ్చినాయి అనుకుంటే అది మనం బేస్డ్ ఆన్ లక్, అప్పుడు ఒక్కొక్కసారి సీలు ఎక్కువ ఉండొచ్చు. సో అట్లా బేస్డ్ ఆన్ లక్. సో మీరు టార్గెట్ ఈ 1 అవరే మీ యొక్క ర్యాంక్ డిసైడ్ చేస్తుంది. ఆ 1 అవర్ మీరు ప్రాపర్గా తెలిసిన ఆన్సర్లో ఒక్క 20, 25, 30 ఇట్లా పెట్టి మిగతా ఏవైతే రిమైనింగ్ ఉంటాయో ఆ ట్రిక్స్ వాడితే మీకు 50+ దాటిపోతాయి. సో అట్లా మీరైతే ప్రాపర్గా డిసిషన్ తీసుకోండి. ఒకటే క్వశ్చన్ మీద తెలిసిన ఆన్సరే మీరు డైరెక్ట్ అట్లా చేస్తే కష్టం అయిపోతుంది. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఏవైతే డిఫరెంట్ ఆడ్ ఆప్షన్స్ ఉంటాయో, అంటే ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంది మిగతా 3 ఆప్షన్స్ కానీ ఇది కొద్దిగా డిఫరెంట్ ఉందంటే అదే ఆప్షన్ అవ్వచ్చు. నెక్స్ట్ 50-50 నోన్ క్వశ్చన్స్ కీప్ ఫర్ రివ్యూ. ఇప్పుడు నేను చెప్పాను కదా 1 అవర్ ఫస్ట్ 100 క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ 30 minutes ఏవైతే 50-50 ఉన్నాయో అవి చూడండి, నెక్స్ట్ 30 minutes ఈ ట్రిక్స్ అన్ని ఫాలో అవ్వండి. సో ఈ 30 minutes ఉంది కదా మనకు మార్క్ ఫర్ రివ్యూ. సో మనం మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోకపోతే ఏవి చేయాలి ఏవి చేయొద్దో మనకు అండర్స్టాండ్ అవ్వదు. సో మార్క్ ఫర్ రివ్యూ పెడితే ఒక 50 క్వశ్చన్లు ఉన్నాయి, అందులో ఒక 20 మార్క్ ఫర్ రివ్యూ ఉన్నాయి, మిగతా 30 ఏం తెలియవు. అప్పుడు ఈ 30 వాటికి జోలికి పోవద్దు, ఈ 20 వాటికే మీరు ఆ 30 minutes టైం కేటాయించాలి. ఆ 30లో కనీసం ఒక 5 కరెక్ట్ అయినా సరిపోతుంది మనకు. సో ఇట్లా మీరు స్ట్రాటజీగా చేయండి. మొత్తం మీరు రాని క్వశ్చన్ కూడా జస్ట్ నార్మల్గా వదిలేస్తే మనకు లాస్ట్ టైం మిగిలితే అసలు ఏ క్వశ్చన్ చేయాలో అర్థం కాదు. సో ఏ క్వశ్చన్ తెలవాలంటే మార్క్ ఫర్ రివ్యూ పెడితే అవి మాత్రమే చేయండి. రాని క్వశ్చన్స్ వదిలేసేయండి. రాని క్వశ్చన్ జస్ట్ 10 seconds 15 seconds మాత్రమే టైం ఇవ్వండి. ఇక దాని జోలికి పోవద్దు. ఓన్లీ తెలిసినవి మార్క్ ఫర్ రివ్యూ అవి మాత్రమే. సో ఇప్పుడు లాస్ట్కి ఏం చేయాలి, నాట్ అటెంప్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అంటే రెడ్డి అవిటికి ట్రిక్స్ అన్నీ మనం ఫాలో అవ్వాలి. ఆ ట్రిక్స్ ఫాలో అయితే కనీసం ఒక 15 marks 20 marks యాడ్ అయితే మనకు ఓవరాల్ టోటల్ మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ ఆప్షన్ వెరిఫికేషన్. సపోజ్ మ్యాథ్స్ ఉంది, ఇంజనీరింగ్ మ్యాథ్స్ బీటెక్ వాళ్ళకు, సపోజ్ మనకు ఆప్షన్ వెరిఫికేషన్లో కూడా ఒక్కొక్కసారి ఆన్సర్స్ ఉంటాయి. సో అవి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిందా లేదో చెక్ చేసుకోండి. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్. ఎలాంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి ఫస్ట్ మీకు వచ్చినాయని వేసి లాస్ట్ 15 minutesలో ఏవైతే రాలేవో అవి ట్రిక్స్ అప్లై చేసుకొని అన్నీ పెట్టేసండి. సో 100కి 100 అయితే పెట్టాలి. సో ఇది మెయిన్ పాయింట్స్ అండి. సో మెయిన్గా అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్. సో ఈ ట్రిక్స్ మీరు ఫాలో అయితే మీరైతే ఈజీగా పాస్ అయిపోతారు. సో మనకంటే 100కి 50+ మార్క్స్ 50+ మార్క్స్ వస్తే మనమైతే పాస్ అయిపోతాం. అండ్ పాసే కాదు, మీకు యూనివర్సిటీలో సీట్ వస్తుంది. సో 50 marks ఎబోవ్ వచ్చిన వాళ్ళకు మంచి కాలేజ్ అయితే వస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఎవరికైతే గైడెన్స్ కావాలి టిల్ అడ్మిషన్ ప్రాసెస్. సో ఇప్పుడు మనకు ఈ ఎగ్జామ్స్ తర్వాత మీకు కౌన్సిలింగ్ కావచ్చు అన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో మీకు గైడెన్స్కి ఒక 100 rupees తీసుకోవడం జరుగుతుంది. 3 months వరకు మీకైతే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కాలేజీలో జాయిన్ అయ్యే వరకు ఫేజ్ 1 ఫేజ్ 2 స్పాట్ అడ్మిషన్స్ వరకు మీకు కాల్ ద్వారా కావచ్చు మెసేజ్ రూపంలో కావచ్చు అన్ని గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో గైడెన్స్లో ఏమేమి వస్తుందంటే మీకు కాలేజ్ లిస్ట్ వస్తుంది, క్వశ్చన్స్ PDFs వస్తాయి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ వస్తాయి. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఏ డౌట్స్ ఉన్నా టిల్ అడ్మిషన్ ప్రాసెస్. సో గైడెన్స్ కావాలంటే 100 rupees పే చేయండి. కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో మెసేజ్ ఏం చేయండి అంటే PG సెట్ గైడెన్స్, ఎంటెక్ గైడెన్స్, ఎంఫార్మసీ గైడెన్స్ అని మెసేజ్ చేయండి. సో కాలేజ్ లిస్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ వచ్చేస్తాయి. లేదు నాకు గైడెన్స్ అవసరం లేదు, జస్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. క్లిక్ చేసిన తర్వాత 50 rupees ఉంటుంది PDF. సో పర్చేజ్ చేసిన తర్వాత మీకు పర్చేజ్ చేసినట్టు ఒక మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత మీరు అందులో వ్యూ పర్చేస్ అని ఉంటుంది ఒక ఆప్షన్. వ్యూ పర్చేస్ క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ మీ ఈమెయిల్ ID ఎంటర్ చేసిన తర్వాత మీ PDF మీకు వస్తుంది. సో పర్చేజ్ చేయగానే మీకు PDF రాదు, మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత చదివి ఆ స్టెప్స్ ఫాలో అయ్యి వ్యూ పర్చేస్ క్లిక్ చేసి మీ PDF మీకు వస్తుంది. అప్పటికి రాకపోతే నా మెయిల్ ID డిస్ప్లే అవుతుంది, నా మెయిల్ IDకి మీరు మెసేజ్ చేయండి. అప్పటికి రెస్పాన్స్ రాకపోతే కింద వాట్సాప్ నెంబర్కి సో ఇట్లా పర్చేజ్ చేశాను పేమెంట్ ప్రూఫ్ పంపిన తర్వాత మీ PDFs మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఈ ట్రిక్స్ అయితే ఫాలో అవ్వండి. 1 or 2 days కొద్దిగా మంచిగా ప్రిపేర్ అయినా మీకైతే మంచి కాలేజ్లో సీట్స్ అయితే వస్తాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.